చెబుతావా చెబుతావా ఈ సాయం ఎందుకో చెబుతావా చెబుతావా ఈ స్నేహం ఎందుకో చెలిమైనా లేదైనా ఒక కంచై నిలిచావు నిదురైనా లేకుండా ప్రాణాలే పరిచావు ఒక నీడై ఒక తోడై అడుగేసావెందుకో చెబుతావా 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 కొటేషన్ ఎక్కడ? కొటేషన్ మీకు వాట్సాప్ చేశాను, చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజుతో వీణ పని అవుట్. నో డౌట్. చూడండి అత్తయ్య, అసలు రిషి ప్లాన్ ఏంటో తెలుసుకుందామనే ఇంతసేపు ఆగాను. నన్ను ఆఫీస్ నుంచి ఇంట్లో నుంచి బయటికి పంపడమే రిషి అజెండా. అందుకే ఇలా ప్లాన్ చేసి బుక్ అయిపోయాడు. లేదన్నయ్య, ఇప్పుడు నాకు అర్థమైంది. ఇదంతా వీణ ట్రాప్. వీణ నన్ను ట్రాప్ చేసింది. ఓహో, నీ తప్పు ప్రూవ్ అయితే ఇలా, ప్రూవ్ కాకపోతే అలా. ఎలా అయినా సరే బాణం గురి పెట్టేది మాత్రం నాకే కదా రిషి? ఎందుకంటే నేనేగా నీకు అడ్డు. నన్ను వదిలించుకోవడమే కదా నీ టార్గెట్. అది నిజమా? నిజమే, కానీ నువ్వు అసలు మనిషివేనా? ఇంట్లో చేస్తున్న రచ్చ సరిపోక ఆఫీస్ వ్యవహారాల్లో కూడా వేలు పెడుతున్నావా? ఆ టెండర్ వాల్యూ తెలుసా నీకు? మన కంపెనీ బ్రాండ్ ఇమేజ్ అది. దాన్ని నువ్వు పోగొట్టావు. అది 10 లక్షలకి. అంతేకాదు బాబు గారు, తను చేసిన తప్పుని నా మీద నెట్టేస్తూ నన్ను ఇంట్లో నుంచి గెంటేయాలని ప్లాన్ చేశాడు. ఛే, ఇలాంటి వాడితో మాట్లాడాలన్నా అసహ్యంగా ఉంది. డాడ్, వీడితో మాట్లాడడానికి ఏమీ లేదు. ఆఫీస్లో ఒక్క పవర్ కూడా రిషికి ఇవ్వడానికి వీల్లేదు. పవర్స్ అన్నీ వీణకే ఉండేలా పేపర్స్ రెడీ చేయండి. శ్రీ, రిషి తప్పు చేశాడని పవర్స్ వీణకి ఇవ్వడం ఏంటి? నీకు తెలీదు వేదా? అప్పుడే వీడు మాట వింటాడు. అందుకు సంబంధించి మన చేతుల్లో ఏమీ లేదు కదా శ్రీ. అధికారాలకు సంబంధించి ఏ నిర్ణయం అయినా చైర్పర్సన్గా మీ అమ్మ సరస్వతి నిర్ణయం తీసుకోవాలి. ఇదేంటి ఇంత ప్లాన్ చేస్తే లోక్నాథ్ సింపుల్గా అత్తయ్య పేరు చెప్పేసుకెళ్ళిపోయాడు. లేదు డాడ్, వీడిని దారిలో పెట్టందే ఇటు ఇల్లు చక్కబడదు, అటు బిజినెస్లోనూ ఇంకో సక్సెస్ చూడలేం. ఇప్పటికిప్పుడు మారాలంటే ఎవరి వల్ల అవుతుంది నా మొహం మండా? వాడెప్పుడు మారతాడో వాడిష్టం. నేను మాత్రం డెసిషన్ తీసుకున్నాను. ఏంటి శ్రీ అది? ఆఫీస్లో వీణకి పవర్స్ వచ్చేలా చర్యలు తీసుకోమని అమ్మకి చెప్తాను. అమ్మ నా మాట కాదందు.
ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. చూసావా శ్రీ, చేసిందంతా వాళ్లే చేసుకుని మధ్యలో నన్ను కావాలని బ్లేమ్ చేశారు. డబ్బు కాసపడి తప్పు చేసింది రిషి అయితే నేనేదో కావాలని చేయించానని చెప్పి వీణ ఎలా డ్రామా ఆడిందో చూసావా? ఇందులో ఎవరి తప్పు లేదు. నేను డబ్బులు ఇవ్వలేదని రిషినే ఇలా చేశాడు. తప్పంతా రిషిదే. డాడీ ప్రతి విషయానికి ఇండైరెక్ట్గా వాడినే సపోర్ట్ చేస్తూ ఇలా తయారు చేశారు. ఇటు ఇంట్లో ప్రశాంతత లేదు, అటు ఆఫీస్లోనూ ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు ఆ రిషి. రిషి ఒక్కడే కాదు శ్రీ, ఇందులో వీణ పాత్ర కూడా ఉంది. అసలు వీణ జాగ్రత్తగా ఉండుంటే ఇదంతా జరిగేదే కాదు కదా. అయినా నువ్వేంటి శ్రీ, వీణకి ఏ అర్హత ఉందని తనకు ఆఫీసులో పవర్స్ ఇద్దామనుకున్నావు? వీణ ఈ ఇంటి కోడలు, అంతకంటే ఇంకేం అర్హత కావాలి వేదా? పైగా వీణకి ఎంతో టాలెంట్ ఉంది. అన్నీ ఆలోచించే నేను అమ్మతో మాట్లాడతాను అన్నాను. ఏమో శ్రీ, నీ డెసిషన్ నాకేం నచ్చలేదు. ఇంకొక్కసారి ఆలోచించు. మరేం పర్లేదు వేదా, ఈ విషయంలో వీణ నేను బలంగా నమ్ముతున్నాను. వీణ గురించి మొత్తం తెలిసిందానిగా చెప్తున్నాను శ్రీ. తొందరలోనే నువ్వు నీ నమ్మకాన్ని కోల్పోతావు. ఎందుకు వేదా వీణ విషయంలో ప్రతిసారి ఇలాగే ఆలోచిస్తున్నావు? ఎందుకంటే వీణ ఇంటిని నాశనం చేయాలని చూస్తుంది కాబట్టి. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నా మాట ఎవ్వరూ వినలేదు. నువ్వే ఆలోచించు. అసలు ఆ వీణ ఇంటికి వచ్చిన తర్వాతే కదా ఈ డిస్టర్బెన్సెస్ అంతా. రిషి చేసిన తప్పుకి వీణ ఏం చేస్తుంది వేదా? నేను ఈ ఒక్క విషయం గురించి మాట్లాడట్లేదు శ్రీ. అయినా ఇవాళ కూడా అంతా రిషి చేశాడని తెలుసా కూడా నన్నెందుకు బ్లేమ్ చేయడం? రిషి ఇంటెన్షన్ బయట పెట్టాలని నిన్ను అలా అనుంటుందిలే. వదిలే వేదా. ఏంటి శ్రీ నువ్వు? వీణ ఏం చేసినా నీకు అనుకూలంగా ఊహించుకుంటావెందుకు? కొంచెం కళ్ళు తెరిచి చూడొచ్చు కదా. అంటే ఏంటి వేదా నీ ఉద్దేశం? వీణ తప్పున్నా కూడా నేను తనని సపోర్ట్ చేస్తున్నాననే? ప్రతిసారి అదే జరుగుతుంది. వీణ ఏం చెప్పినా నమ్మడం, తనతో కంపేర్ చేసి మమ్మల్ని తక్కువ చేయడం. ఇప్పుడేంటి, వీణ తప్పు లేకపోయినా వీణ తిట్టాలా? అసలు వీణ విషయంలో నువ్వెందుకింత ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నేను ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నానా? చూడు శ్రీ, నువ్వు కావాలంటే వీణని మెచ్చుకో, కానీ నా గురించి అంతా తెలిసి కూడా ఇలా ఆలోచించుకో. అంతేకాదు శ్రీ, నా ముందు ఇంకెప్పుడు వీణని పొగడొద్దు. నాకు నచ్చదు. ఇదేమీ నా ఇన్సెక్యూరిటీ కాదు. వీణ గురించి మీకెవ్వరికి తెలియని కోణం నాకు తెలుసు కాబట్టి. నేను చెప్తున్నాను వినువేదా, మీ ఇద్దరి మధ్య ఏం గొడవలున్నాయో నాకు తెలీదు. కానీ ఆఫీస్ వర్క్కి సంబంధించి తన టాలెంట్ని నేను సమర్థిస్తాను. అలాగే అనవసరంగా తనని ఇలా బ్లేమ్ చేయాలని చూస్తే మాత్రం నువ్వైనా రిషి అయినా నేను ఊరుకోను. వెళ్ళు వెళ్ళు. తొందరలోనే వీణ విషయంలో నీ కళ్ళకు కమ్ముకున్న మబ్బులు వీడిపోతాయి. తొందరలోనే వీణ అసలు రంగు బయటపడుతుంది. అదొక రాక్షసని అర్థమవుతుంది.